తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణలో వాదనలకు అవకాశం ఇస్తూ షెడ్యూల్ విడుదల చేశారు. రేపు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, సంజయ్ వాదనలు విననున్నారు స్పీకర్. ఎల్లుండి పోచారం, అరికెపూడి, గాంధీల వాదనలు వినే అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు స్పీకర్ సుప్రీంకోర్టు మరింత సమయం ఇచ్చింది. 4 వారాల గడువు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం గడువులోగా విచారణ పూర్తి చేయకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు నిర్ణయం వెలువరించాలని సుప్రీంకోర్టు చెప్పిన దానిపై ఇంతవరకు తెలంగాణ స్పీకర్ నిర్ణయం వెలువరించలేకపోవడం పూర్తిగా కోర్టు ధిక్కరణ కింద వస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి పేర్కొన్నారు. వచ్చే విచారణ తేదీలోపు ఆ పిటిషన్లపై చర్యలు తీసుకుంటే సరే, లేదంటే కోర్టు ధిక్కరణకు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇందులో స్పీకర్ రాజ్యాంగ రక్షణను అనుభవించలేమని తాము ఇదివరకే చెప్పామని, అందువల్ల కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆయనకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన స్పీకర్పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని, అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోనందున నేరుగా సుప్రీంకోర్టే దానిపై విచారణ చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన 2 వేర్వేరు పిటిషన్లు, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం వెలువరించడానికి స్పీకర్కు మరో 8 వారాలు గడువు ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్పై నిన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ అజిరియాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ 3 పిటిషన్లపై ప్రతివాదనలకు నోటీసులు జారీ చేసి 4 వారాల్లో సమాధానం చెప్పాలని నిర్దేశిస్తూ విచారణ వాయిదా వేసింది.